ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ పైన సూపర్ న్యూస్ ఆ తేదీన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోను స్కిప్ చేయకుండా అదేవిధంగా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అనగానే ఎప్పుడు నిర్వహించబోతున్నారు, ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నాం. అయితే ఒక అప్డేట్ అయితే అందించారండి. వీడియోని పూర్తిగా చూడండి. లెంత్ ఎక్కువైనా కానీ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒక క్లారిటీ పిక్చర్ ఏర్పడుతుంది అనమాట. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిర్వహణ పైన రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే కసరత్తు చేసి ఆశించినటువంటి మేరకు పురోగతి లేకపోవడంతో అనిశ్చిత నెలకొంది. ఇక ఇదే సమయంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా రాష్ట్రానికి అయితే లేఖ వచ్చింది. వీళ్ళంతా త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సూచించిందనమాట. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్న టైంలో ఈ లేఖ రావడం గమనార్హం. రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్ పాలన కూడా నడుస్తున్నందున కేంద్రం నుంచి నిధులు విడుదల కావాలంటే ఎన్నికైన స్థానిక పాలనా వ్యవస్థ అనివార్యం కావడంతో ఈ లేఖ రాసినట్లు రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. అయితే విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మనకు 2 రోజుల్లో నెల 14 లేదంటే 15 తారీఖులో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి చేరుకోనున్నారు. ఇక 15 ఆగస్టు తర్వాత దీనిపైన ముఖ్యమంత్రి నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఒకేసారి ఏదైతే మనకు రావాల్సింది పంచాయతీలో ఎంపీటీసీలు అదేవిధంగా జడ్పీటీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు అయితే నిర్వహించినట్లు భావిస్తుంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతానికి ఒక అడ్డంకి అయితే ఉంది. కానీ సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల ఖరారు అయితే కావాల్సి అయితే ఉంది. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్లు ప్రత్యేకంగా కోటా కూడా ఇచ్చారు. వీటికి నివేదిక రెడీ చేయాలని కాస్త లేట్ అవుతుందని చెప్పేసి మొత్తానికి ఒక వాదన అయితే ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, కొత్తగా ఓటర్లు ఎంతమంది ఉన్నారు, సో మొత్తానికి ఆ వివరాలు అనేది అధికారులు అయితే సన్నద్ధం అవుతున్నారనమాట. లెక్కలు తీసుకున్నారు. మొత్తం గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం 12,751 గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయన్నమాట. ఇక సర్పంచులు కూడా అంతే ఉంటారు. ప్రతి గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటారు కాబట్టి ఇక దీంట్లో ప్రధానంగా పంచాయతీ ఎన్నికల ప్రతిపాదన భారత రాజ్యాంగం ప్రకారం సంస్థలు 5 ఏళ్ల పదవి కాలం ముగిసేలోపే తెలంగాణలో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పదవి కాలం ముగియడానికి 3 నెలల ముందే ఎన్నికలు పూర్తి చేయాలి. కానీ ఈ క్రమంలో రాష్ట్రంలో జనవరి లేదా ఫిబ్రవరి 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదన పంపినట్లు తెలిపిందనమాట. మేము ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ప్రస్తుతానికి ఈ ఎన్నికలు అనేది మనకు ఆగస్టు నెల తర్వాత సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నెలలో ఆ పంచాయతీ ఎన్నికలు తొందరలోనే నిర్వహించే కేంద్రం సూచించినట్లు, అంటే అక్టోబర్ తర్వాత నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతుందట. మొత్తం మీద అయితే బీసీ రిజర్వేషన్లు ఖరారై ఆధారపడి ఎన్నికల తేదీలు ఫిక్స్ కావాలని, బీసీ జనాభా దామాషా మేరకే రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉందని అధ్యయనం ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాల్సిందే కొత్త రిజర్వేషన్ 50% మించవద్దని సుప్రీంకోర్టు గతంలో కూడా స్పష్టం చేసింది. సో ఎస్సీలు ఎస్టీలు దామాషా మొత్తంగా జనాభా ప్రకారం పోగా మిగిలిన బీసీలో కేటాయించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద అయితే ఒక క్లారిటీ అయితే రానే వచ్చిందనమాట. అత్యంత తొందరలోనే మనకు ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి. ఇక ఈ నెల చివరాఖరికల్లా ఒకవేళ ప్రజల్లో సానుకూలత ఉన్నట్లయితే ముందుకే రైతు రుణాలు వేసాం కాబట్టి ప్రభుత్వం సెప్టెంబర్లో చివరాఖరి లేదంటే మొదటి విడతలో తీసుకునే అవకాశాలు అయితే ఉంది. ఇది పెండింగ్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అయితే ఉందన్నమాట. కేంద్రం నుంచి క్లియరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా అయితే ఉందన్నమాట.